నాగశివరామ్ గారిని ఆ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి సాదరంగా. రావణుడే రాముడైతే ఏమవుతుందో చూద్దాం. రవివర్మకే అందని ఒకే ఒక బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడిన పాట మన ముందు ఇప్పుడు వీరు ఇరువురు పాడబోతున్నారండి. అందరికీ నమస్కారం అండి. రావణుడే రాముడైతే మంచి పాట అవుతుంది. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే, ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే, ఏ మూగ భావాలు అనురాగ యోగాలయే, నీ పాటలే పాడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఏ గగనమో కురులు జారి నీలిమైపోయే, ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే, ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలయే, కదలాడని పాడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని ఆడని నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మంచి పాట అయిందని చాలా బాగా చెప్పారు. చాలా మంచి పాట, కానీ అంత మేల్కే ఉంటుంది ఈ పాట, అంత ఎక్కువ పాట అంటే సంగీతం పాటలు అంటే ఎంత ఇష్టమో ఆవిడ చూస్ చేసుకునే విధానం బట్టి అర్థం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు.